మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఆ ఘనమైన వివాహ వ్యవస్థలో మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి మన మధ్యకు వచ్చినటువంటి పెండ్లి కుమారుడు దిలీప్ కుమార్, పెండ్లి కుమార్తె శిరీష, వారిరువురు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి వేదిక మీద ఉన్న దైవజనులు ఇద్దరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, మనము ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరుకున్నాము. మరి కొద్ది నిమిషాలు మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎక్కువ నేనేమి విస్తరించి ప్రసంగం చేయను. మరి కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు మీ ఎదుటి నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చెప్తా ఉన్నది, రాబట్టబడవచ్చును. 7వ వచనం చెప్తా ఉన్నది, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మరి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి లేఖనాల్లో చూసినట్లయితే ఈ వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు దేవుడై ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో ఆ వివాహం యొక్క అవసరతను గుర్తెరిగి ఆ వివాహాన్ని ఏర్పాటు చేసిన వాడు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఈ వివాహము ఘనంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనందరం కూడా వాక్యమునకు లోబడిన వారుగా ఉండాలి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములో జీవించినప్పుడు ఆయన గురించి లేఖనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే ఆయన లేఖనముల ప్రకారము ఆ కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈరోజు వివాహం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరి దైవజనులు, మరి పెండ్లి కుమారుడు యొక్క పాస్టర్ గారు, పెండ్లి కుమార్తె యొక్క పాస్టర్ గారు, వారిరువురు కూడా మరి పెండ్లి కుమారుడు గురించి పెండ్లి కుమార్తె గురించి చాలా చక్కటి సాక్ష్యాలను ఇచ్చి ఉన్నారు. మంచిది. మరి నేను నిజంగా చెప్తున్నాను, మరి దిలీప్ కుమార్, శిరీష మీరిరువురు కూడా మీ గురించి ఏ సాక్ష్యాలు అయితే ఇవ్వబడ్డాయో ఆ సాక్ష్యాలకి అనుగుణమైన జీవితాన్ని మీరు జీవించవలసిన వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించి వారిని ఆశీర్వదించాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు వివాహం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా రక్షణ పొందిన వారై ఉండాలి. దేవుని వాక్యానికి తమ హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చేవారై ఉండాలి. దేవుని వాక్యం చెప్పినట్లుగా వారు జీవించేవారై ఉండాలి. ఈరోజు అనేక వివాహాలు ఆనందకరంగా ప్రారంభమవుతాయి, కానీ వారి వివాహం ఆనందకరంగా ప్రారంభమైన రీతిగా వారి వివాహం తర్వాత కనబడదు. మనం చూసినట్లయితే యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆయన 14 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ అది నిన్న మొన్న ఉన్నట్లుగానే ఆయనకు అనిపించిందంట. అంటే 14 సంవత్సరాలు ఆయనకి భారంగా అనిపించలేదు, 14 సంవత్సరాలు కొలువు చేసినట్లుగా ఆయనకు అనిపించలేదు. కానీ తర్వాత వారి యొక్క జీవితంలో ఒక లోటు ఎదురైనప్పుడు ఆ లోటును బట్టి వారి మధ్య వాగ్వివాదాలు జరిగాయి. అప్పుడు బైబిల్ చెప్తుంది, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనెను. కారణం ఏంటి? ఇక్కడ లేఖనం చెప్తా ఉన్నది,
మనం నిజంగా ఈరోజు వివాహము దేవుని యొక్క సన్నిధిలో జరిగేటప్పుడు మనము ప్రథమ స్థానాన్ని వాక్యానికి ఇవ్వాలి. వాక్యాన్ని మనం గమనించాలి, ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. వాక్య ప్రకారంగా మనం జీవించిన రోజునే వాక్యము మనకి వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను మనం పొందుకోగలము. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు పేతురు గారు అంటున్నాడు, అపోస్తులైన పేతురు గారు, తొదకు మీరందరూ ఏక మనస్కులయ్యుండుడి. ఎందుకు మీరు ఏక మనస్సులుగా ఉండాలి? ఆయన స్త్రీలను గురించి పురుషుల గురించి మాట్లాడాడు. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఇది గురించి నేను మాట్లాడుతున్నానన్నాడు ఆయన. అనగా నిజంగా ఒక వివాహం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవునికి ఆయన సృష్టికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేదే వివాహ వ్యవస్థ అయ్యున్నది. అయితే ఆ గొప్ప వివాహ వ్యవస్థలో దేవుడు ఎలా మనల్ని పిలుస్తున్నాడు, ఆ వివాహ వ్యవస్థలో దేవుడిచ్చిన రీతిగా ఆ ఆశీర్వాదాలను మనం ఎలా పొందుకోగలమంటే ఇక్కడ అపోస్తులైన పేతురు గారు చెప్తున్నాడు, తర్వాత మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈరోజు భార్యాభర్తలో మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే మీరు వివాహం చేసుకునేది మనిషిని, దేవదూతల్ని కాదు. ఎవరిని చేసుకుంటున్నారండి? మీరు మనుషుల్ని చేసుకుంటున్నారు, దేవదూతల్ని కాదు. వివాహం అనేది ఎన్ని చక్కని పాటలు పాడినా, ఎంత చక్కటి అలంకరణ చేసినా, ఒక మానవుణ్ణి మీరు చేసుకుంటున్నారు. మానవుడు పొరపాట్లు చేయటం సహజం. అయితే కొన్ని పొరపాట్లు సాధారణమైన పొరపాట్లుగా ఉంటాయి, కొన్ని పొరపాట్లు కష్టతరమైన పొరపాట్లుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వివాహ వ్యవస్థలో మీరు ఐక్యపరచబడిన తర్వాత మీరిరువురు కూడా గమనించాల్సింది ఏంటంటే స్త్రీ తన పురుషునికి దేవునికి లోబడినట్లుగా లోబడాలి. కొద్ది రోజుల క్రితం ఒక వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఇట్లాగే గ్రీటింగ్స్ చెప్పడానికి ఆ పాస్టర్ గారికి సమయం ఇచ్చాం. ఆ పాస్టర్ గారు వాక్యం చదివిన తర్వాత, ఎఫెసీ రాసిన పత్రిక చదివిన తర్వాత ఆయన చెప్తున్నాడు, స్త్రీలారా అని ఆయన చెప్పి ఆపినప్పుడు పురుషులందరూ చెప్తున్నారు, ప్రభువునకు లోబడినట్లుగా మీ పురుషులకు లోబడి ఉండండి అని. ఆయన కొద్దిసేపు అయిన తర్వాత పురుషులారా అని చెప్పినప్పుడు పురుషులు మాట్లాడట్లా, స్త్రీలు మాట్లాడుతున్నారు. ఏమనంటే మీ భార్యలనే ప్రేమించండి. అది సమస్య. అంటే మన పని మనకు రాదు, పక్కోడి పని మనకి వస్తుంది. స్త్రీ దెబ్బలాడేటప్పుడు ఈ విశ్వాసులు దెబ్బలాటలు పెడితే ఇది ఒక ప్రాబ్లం. లోకస్తులు దెబ్బలాడేది ఒక రకంగా ఉంటుంది, విశ్వాసులు తన్నుకునేటప్పుడు వాక్యాలు పెట్టి తన్నుకుంటారు అనమాట. భార్యాభర్తల మధ్య ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏమంటది? వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టని చెప్తుంది. ప్రేమిస్తున్నావా? చూడండి అయ్యగారు, అడగండి అని ఆమంటది. ఈయనేమంటాడు? వాక్యం ఏం చెప్తుంది? ప్రభువునకు లోబడినట్లుగా మీ భర్తలకి లోబడమని చెప్తుంది. నువ్వు ఎప్పుడన్నా నా మాటకు నువ్వు లోబడ్డావా అని అడుగుతారు. అంటే మీరు ఒకళ్ళ వాక్యాలు ఒకళ్ళు తీసుకు అక్కడ మేకు దిగదు, ప్లస్ ఈ మైకు చెడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా గమనించాల్సింది ఏంటంటే చివరి వచనం చెప్తున్నాడు, కీడునకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ చేయొద్దు. అనగా నీ భార్య ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి స్పందించొద్దు. ఒక పొరపాటు చేసినట్లుగా దానికి ఇవ్వాల్సిన జవాబుని మీరు ఇవ్వద్దు. ఒక భర్త ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుకు తగినట్టుగా మీరు జవాబు ఇవ్వద్దు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు. మీరేం చేయాలి అంటే అవతల వ్యక్తి పొరపాటు చేసిన నీ బాధ్యతను నువ్వు వాక్యానికి అనుగుణంగా నెరవేర్చినట్లయితే బైబిల్ చెప్తున్నది మీ నడవడి ఒకరిని మారుస్తుంది. వాక్యం అక్కర్లేదు. ఈరోజు ఒకరి నడవడి ఒకటి సరిగా లేకే
దెయ్యాలు అక్కర్లేకుండానే అనేక కుటుంబాలు చెడిపోతున్నాయి. చాలా కుటుంబాలు చెడిపోవటానికి కారణం దెయ్యాలు కాదు, సాతానుడు కాదు. వారు వాక్యానికి తమను తాము లోబరుచు కొనకపోవటం వలన మాత్రమే వివాహాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. కానీ దిలీప్ కుమార్, శిరీష మీరిరువురు కూడా ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు. మిమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేసి వారిని ఆశీర్వదించాడు. ఈరోజు దిలీప్ కుమార్ని, శిరీషని ఈ వివాహంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఆ ఆశీర్వాదము మీ మీద నిలిచి ఉండాలి అంటే మీ యొక్క నడవడిక యోగ్యముగా ఉండాలి, వాక్యానికి అనుగుణంగా ఉండాలి. మీరిరువురు కూడా మొదటి స్థానాన్ని దేవుని సన్నిధికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నిజంగా దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వటం ప్రారంభించారో, మీరు చేసే ఏ క్రియలోనైనా వాక్యానికి లోబడి మీరు చేయటం ప్రారంభిస్తారో, అప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందంటే మీరు ఏ ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డారో ఆ ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. మీరు పొందుకొనటం మాత్రమే కాదు, మీ సంతానం అంతయు కూడా ఆ ఆశీర్వాదాలకి వారు వారసులవుతారు. ఎప్పుడంటే వాక్యానికి లోబడినప్పుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కేవలం వివాహం చేసుకోబోతున్న వారు మాత్రమే కాదు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోనండి, మీరు మీ స్పందన, మీ భాగస్వామి ఎడల మీ స్పందన అది వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడిన స్పందన మీరు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అలా కాకుండా పంటికి పన్ను, కంటికి కన్ను, చట్టం న్యాయం మాట్లాడితే వివాహాలు నిలవు, వివాహాలు ఆశీర్వాదకరంగా ఉండవు, వారి యొక్క జీవితము పరలోకానికి అనుగుణంగా ఉండదు. కాబట్టి మీరేం చేయాలంటే ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు కాబట్టి కీడునకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి, మంచి మాటలు పలకండి, మేలు చేయండి. ఆ మేలు మీ భాగస్వామిని మారుస్తుంది, ఆ ప్రేమ మీ భాగస్వామిని మారుస్తుంది. అంత మాత్రమే గాక అది మీ వివాహము ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయపడుతుంది. మీ వివాహం ద్వారా అనేకులు కూడా ఆశీర్వదించబడతారు. ఇట్టి మాటల ద్వారా దేవుడు ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ పరిశుద్ధ వివాహములు జతపరచబడటానికి మన మధ్యకు వచ్చిన దిలీప్ కుమార్, శిరీషాలను కూడా దీవించి ఆశీర్వదించునుగాక, ఆశీర్వాదమునకు వారిని వారసులుగా చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వివాహ కార్యక్రమంలోనికి ప్రవేశించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భూమిని ఆకాశానందున సమస్తాన్ని నువ్వు సృజించిన దేవుడివై ఉన్నావు ప్రభువా. నాయన, భూమిని మీరు సృజించి నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు మానవుడిని మీరు సృజించిన ఆయన ఆ నరుడను ప్రభువా ఈ భూమి మీద ఏలికగా మీరు నిర్ణయించారు తండ్రి. అయితే ప్రభువా, మీ సృష్టి అంతయు కూడా చక్కగా ఉన్నది, బాగుగా ఉన్నది, మంచిగా ఉన్నది. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిగా లేదని మీరు తలంచి ప్రభువా ఆ నరుడుకు మీరు ఒక నాయన సాటి అయిన సహాయాన్ని చేయటానికి తండ్రి ఈ లోకములో ఏ జీవి కూడా యోగ్యమైనది కాదు. కాబట్టి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రభువా ఆయన పక్కటెముకను తీసి తండ్రి ఆ ఎముకను స్త్రీనిగా మార్చి వారిరువురిని ఐక్యపరిచి వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నావు. ఈ సమయంలో ప్రభువా ప్రియ సహోదరుడు దిలీప్ కుమార్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన, దిలీప్ కుమార్ ఒంటరిగా ఉండగా ప్రభువా ఆ కుమారుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు ఎంచిన ఆయన ప్రభువా ఆయన కొరకు జగత్పునాది వేయబడక మునిపే మీరు ఏర్పరిచిన ఆ శిరీషాన్ని ప్రభువా ఈరోజు ఆయన ప్రక్కకు మీరు తీసుకువచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో వారిద్దరు కూడా పరిశుద్ధ వివాహము ద్వారా ఐక్యపరచబడబోచు ఉండగా నాయన పరిశుద్ధాత్ముడిగా మీరు ఉండి ఈ కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యుని బిడ్డల హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి యొక్క జీవితకాలం అంతయు కూడా వారి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.